Good morning, dear trainees. Today we have a special guest. I'm inviting Mr. Aluri Ravinder, a lecturer at Mahbub Nagar, and also in charge of District Educational Officer for Nananpet District. Really, today we have a good our good opportunity to meet Mr. Ravinder sir. Sir is a young and dynamic lecturer come DO in the throughout the Telangana state. So today, on behalf of our Diet Vikarabad, I am inviting Ravi sir. Please share your experiences, your knowledge with our trainees, sir. So this in our the session we have three mediums, sir. One is Telugu medium 50 students, English medium 50 students, Urdu medium 50 students. Sometimes sometimes Mahbubna diet also we are incorporating all this. From past 6 months, I am conducting the online classes for all the media, especially of diet Mahbubna Urdu medium, Vikarabad, Nizamabad, and Karimnagar. So thank you, sir. Thank you joining with us. Please bless our trainees with your few words. Thank you. Okay, thank you, Ramachandra sir, for giving this opportunity. So first of all, I had to say thanks to the pandemic. Why? Because we are having this occasion, this opportunity to meet you people like this. సో ఏదైతే మీకు అందరూ కూడా బాగా తెలుసు, డైట్ వికారాబాద్ అంటే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కళాశాల. సో మా జిల్లాలో కూడా చాలా మంది డైట్ వికారాబాద్ లో పట్ట ట్రైనింగ్ తీసుకొని టీచర్స్ గా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా చాలా ఎఫిషియెంట్ గా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా డైట్ లో ట్రైనింగ్ తీసుకొని ఎక్కడైతే టీచర్స్ గా ఉండి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తారు మిగతా వాళ్ళకంటే కూడా. సో ఈ సందర్భంగా మీరందరూ కూడా మరి డైట్ వికారాబాద్ లో అయితేనేమి, తర్వాత డైట్ మహబూబ్ నగర్ అయితేనేమి మరి ట్రైనింగ్ తీసుకునేందుకు మీరందరూ కూడా సంసిద్ధులై జాయిన్ అయ్యేందుకు మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో డైట్ వికారాబాద్ అంటేనే ఒక మంచి పేరున్నటువంటి సంస్థ. దీంట్లో గతంలో సిపి రెడ్డి గారు, తర్వాత రామాంజనేయ గారు పనిచేశారు. వెరీ నైస్, మంచి ఇంప్రెషన్ డిపార్ట్మెంట్ లో కూడా వేసినటువంటి వ్యక్తులు ఇద్దరును. సో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మీకు అందరూ కూడా తెలుసు, జాన్ రెడ్డి గారు ప్రిన్సిపల్ అయితేనేమి, తర్వాత రామాచారి అయితేనేమి, సో చాలా మంచిగా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. సో నిజంగా నేనేం చెప్పాలంటే ఒక 6 నెలల నుంచి మరి ఇట్లాంటి వెబినార్స్ కండక్ట్ చేయడం అంటే అది అంత ఈజీ అయినటువంటి విషయం ఏం కాదు. సో కాబట్టి ఇంత సాహసోపేతమైనటువంటి పనిచేస్తున్నటువంటి రామాచారి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. అంతేకాకుండా మా అసోసియేషన్ కూడా వారి యొక్క సేవలు అభినందనీయం. మరి డైట్ వికారాబాద్ మా లెక్చరర్స్ ఆడియో ప్లీజ్. ప్రస్తుతం అయితేనేమి అట్లాంటి డైట్ వికారాబాద్ నుంచి పొందుతున్నాము. గతంలో సిపి రెడ్డి గారు అయితేనేమి, సో ఇంతకంటే కొంచెం ముందు రామాచారి సార్ అయితేనేమి, రామాంజనేయ సార్ అయితేనేమి, తర్వాత ఇప్పుడు రామాచారి గారు కూడా మాకు సేవలు అందిస్తున్నారు. సో ఆ రకంగా కూడా నేను డైట్ వికారాబాద్ ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. సో అయితేనేమి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, తర్వాత రామాచారి గారికి అందరు కూడా అభినందన తెలియజేస్తూ, సో మార్నింగే నాకు కాల్ చేశారు రామాచారి సార్, కొంచెం టైం ఇవ్వండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రారంభించి వాడు కొంచెం మంచి మాటలు చెప్పాడని చెప్పేసి నన్ను అడగడము. సో ఎప్పుడు కూడా మరియు నేను డిఓగా పనిచేసిన, ఎఫ్ఏసి డిఓ నారాయణపేటగా పనిచేసిన, నా యొక్క నేచర్, నా యొక్క క్యారెక్టర్ ఒకటే, ఏంటంటే లెక్చర్ ఇవ్వడము లేదా టీచ్ చేయడము. సో ముఖ్యంగా ట్రైనీస్ ఎక్కడ కనిపించినా కూడా, నేను ఏ స్కూల్కి వెళ్ళినా కూడా జస్ట్ అక్కడక్కడ పైన చూసి పోవడం అనేది ఎప్పుడు కూడా జరగదు. అన్ని చూసిన తర్వాత టీచర్స్ అంతా కూడా కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటివి, మైనస్ పాయింట్స్ ఏంటివి, ఇంకా ఏం చేస్తే ఆ పాఠశాల లేదా ఆ పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది అనేటువంటి విషయాలు చర్చించుకునే సందర్భంలో మరి ఇట్లాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు నేను నో చెప్పడానికి అసలు వీలే కాదు. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా డెఫినెట్ రామాచారి నేను 10 నిమిషాలు నేను డెఫినెట్ మాట్లాడతానని చెప్పాను. సో థ్యాంక్స్ ఫర్ మరి ఇట్లాంటి ఆపర్చునిటీ రామాచారి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తున్నాను. సో మీకు అందరూ కూడా బాగా తెలుసు, మరి ట్రైనింగ్ లోపల మరి పూర్తిగా ఒక టీచర్ గా మీరు ఏవైతే లక్షణాలు ఉండాలో, ఏవైతే క్యారెక్టర్ ఉండాలో, ఏవైతే నేచర్ ఉండాలో అదంతా కూడా మరి రూపొందేటువంటి స్థాయిలో మీరు అందరూ కూడా ఉండాలి. సో మీకు అందరూ కూడా బాగా తెలుసు,
ఈ క్యాటర్ పిల్లర్ గురించి, గొంగడి పురుగు మీరు చూసి ఉంటారు. గొంగడి పురుగు ఎట్లా ఉంటుందంటే చాలా వికారమైనటువంటి ఆకారం, చూడడానికి జుగుస్సు అనిపిస్తుంది, చాలా దాన్ని టచ్ చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాంటి గొంగడి పురుగు మీకు అందరు కూడా తెలుసు. ఆ క్యాటర్ పిల్లర్ చేస్తుంటే తనకు తానే అంటే ఆకులు అలములు అని కూడా బాగా తినేసి ఒక 1 మంత్ 40 days అట్లా బాగా తినేసి తన గూడుని తానే నిర్మించుకుంటుంది. టోటల్ తన గూడుని అంతా కూడా తానే నిర్మించుకొని దాని లోపటికి కొన్ని రోజులు లోపటనే ఉండిపోతుంది టోటల్ గా. సో ఇట్లా లోపట ఉండేటువంటి పీరియడ్ నేను ఏమంటానంటే, మీరు ట్రైనింగ్ తీసుకునేటువంటి పీరియడ్ అని నేను తెలియజేస్తున్నాను. ఈ 2 సంవత్సరాలు మీరు ఆ రకంగా ఆ క్యాటర్ పిల్లర్ ఏ రకంగా అయితే లోపట ఉండి తనను తాను రూపాంతరం చెందించుకుంటుందో, సో అట్లాంటి పీరియడ్, అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ మీరు ఈ కళాశాల పట్ల గడిపేది అని చెప్పేసి నేను చాలా నిర్ద్వందంగా నేను తెలియజేస్తున్నాను. సో మీకు అందరికీ కూడా బాగా తెలుసు. అది పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత ఆ వికారంగా అందవిహీనంగా ఉన్నటువంటి ఆ గొంగడి పురుగు చాలా అందమైనటువంటి సీతాకోక చిలుకగా మారిపోతుంది. సో అట్లాంటి బెస్ట్ టీచర్స్ గా మారడానికి మారేటువంటి క్రమంలో మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి టోటల్ గా మరి ఆ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టేసి లెక్చర్స్ చెప్పేటువంటి విషయాలు, పరిసరాల్లో ఉన్నటువంటి విషయాలు, మరి పాఠశాలకు వెళ్ళినప్పుడు మీరు ఏవైతే అబ్జర్వేషన్ చేయాలని చెప్తామో అంతకంటే కూడా మిన్నగా ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని కూలంకుషంగా రికార్డ్స్ అయితే మీ రిజిస్టర్స్ అయితే మీ పరిసరాలు అయితేనేమి, సో అన్ని కూడా కూలంకుషంగా మరి అవగాహన చేసుకొని పూర్తి స్థాయి టీచర్స్ గా మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసి, మరి డిపార్ట్మెంట్ లోకి వస్తూనే మీదంటూ ఒక ముద్ర వేస్తారని చెప్పేసి, వేసేటట్టుగా మీరు తయారు కావాలని చెప్పేసి మీకు అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరూ కూడా బాగా తెలుసు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి. టీచర్స్ గా సెలెక్ట్ అయ్యడం ఒక వంతు అయితే, టీచర్స్ గా అపాయింట్ అయిన తర్వాత మీకు ఇచ్చినటువంటి పాఠశాల లోపల మీ విధులని బాధ్యతాయుతంగా మరి సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం. మీ డిపార్ట్మెంట్ లోకి వచ్చినటువంటి నెల, రెండు 1 or 2 months లోనే మీ మీ మండలంలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా గుర్తిస్తారు మీరు ఎట్లాంటి టీచరు. మీరు బద్ధకస్తులా? లేదా మీరు సమర్థవంతమైన వాళ్ళ? టీచింగ్ బాగా చేస్తారా? టీఎల్ఎం బాగా చేస్తారా? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పైన మీకు మంచి పట్టు ఉందా? తర్వాత మీరందరూ కూడా స్నేహశీలంగా ఉన్నారా? విద్యార్థులంతా కూడా బాగా సంబోధిస్తున్నారా? బాగా చూసుకుంటున్నారా? ఈ విషయాలన్నీ కూడా డెఫినెట్ గా 1-2 months లోపటినే ఆ మండలంలో ఉన్నటువంటి టీచర్స్ కి అందరికీ కూడా తెలిసిపోతుంది. సో అందుకే నేను మీకు అందరూ కూడా తెలియజేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి. మీరు డిపార్ట్మెంట్ లోకి వస్తూనే మీదైనటువంటి ఒక ముద్ర, నేను డైట్ కళాశాల చదువుకున్నటువంటి విద్యార్థిని అనేటువంటి ఒక ముద్ర వేయాల్సిన అవసరం చాలా ఉంది. గవర్నమెంట్ డైట్ లో కూడా చదువుకున్నటువంటి పిల్లలకి అందరూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ డిపార్ట్మెంట్ లో ఉంది. సో దాన్ని మీరందరూ కూడా కొనసాగించేటట్టుగా తయారు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ, సో ఒక మూడు స్టెప్స్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఈ 3 అంశాలు మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నంబర్ 1 ఏంటిదంటే ప్రిపేర్డ్‌నెస్ ఫర్ ద క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్‌కి వెళ్ళే కంటే ముందు ప్రిపరేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం సంసిద్ధత అనొచ్చు. లేదంటే రెడీనెస్ అనుకోవచ్చు. ఇంకా పేరు ఏదైతేనేమి. సో ఆ ప్రిపేర్డ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నంబర్ 1. సో నంబర్ 2 ఏంటిదంటే క్లాస్ రూమ్ టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రిపరేషన్ అంతా కూడా పక్కాగా చేసినట్లయితే డెఫినెట్‌గా టీచింగ్ కూడా బాగా ఉంటుంది. మరి టీచింగ్ చేసే క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ అంతా కూడా బాగా తెలిసి ఉండాలి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద మంచి పట్టు ఉండాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పైన కూడా మంచి పట్టు ఉండాలి. చిన్న చిట్టి ప్రయోగాలు చేయడానికి కూడా మీరు సన్నద్ధులై ఉండాలి. అది రెండవ స్టెప్ అనుకున్నట్లయితే. మూడవది క్లాస్ రూమ్ అంతా కూడా చెప్పడం పూర్తయిన తర్వాత నేను ఈ రోజు క్లాస్ ఎలా చెప్పాను? నా టీచింగ్ ఎట్లా ఉంది? గతంలోపట లేదా లాస్ట్ ఇయర్ ఇదే పాఠ్యాంశాన్ని ఈ విద్యార్థులకి అంటే గతంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఏ రకంగా బోధించాను? ఇప్పుడు ఎలా బోధిస్తున్నాను అని చెప్పేసి మనల్ని మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏమేమి లోపాలు చేసినాము? ఏమేమి లోటుపాట్లు అనిపించినాయి? ఇంకా ఏం చేస్తే బాగుండేది అనేటువంటి అంశాలను మనము ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇవి 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ స్టెప్ సంబంధించి మనకు చూడడానికి 45 minutes క్లాస్ రూమ్ ప్రిపరేషనే అని అనుకుంటే పొరపాటు. ఒక క్లాస్ రూమ్ ప్రిపరేషన్ కావాలంటే ఆ 45 minutes చెప్పడానికి మనం దాదాపుగా 2-3 గంటలు కష్టపడి మనము ఆ పాఠ్యాంశాన్ని 1-2 సార్లు చదవడము, ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా యాక్టివిటీస్ గా డివైడ్ చేసుకోవడము, ఆ యాక్టివిటీస్ కి మరి ఎట్లాంటి కృత్యాధార బోధన చేస్తే బాగుంటుంది, దానికోసం కావాల్సిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏంటిది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటిది, ఏ మెథడ్ నేను అడాప్ట్ చేయాలి, మరి నా క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లల యొక్క లక్షణాలు ఏంటివి, అబోవ్ యావరేజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, బిలో యావరేజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, యావరేజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని మనం ఆ ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో దీనికోసం మీరందరూ కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు కాబట్టి
మెథడ్స్ పైన మంచి పట్టు సాధించాలి. తర్వాత ముఖ్యంగా ఒక ప్రైమరీ టీచర్ అనేవాడు తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది, తప్పనిసరిగా వాళ్ళ లోపట ఉండాల్సింది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే సమయానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా పిల్లల్ని మోటివేట్ చేయడానికి కావాల్సినటువంటి కథలు బాగా తెలిసి ఉండాలి. సో అవసరమైతే పాటలు పాడేటువంటి సామర్థ్యం ఉండాలి. మరి బ్లాక్ బోర్డ్ ని ప్రాపర్ గా యూజ్ చేసేటువంటి స్కిల్ ఉండాలి. డ్రాయింగ్ స్కిల్ కూడా ఉండాలి. సో ఈ రకంగా మరి ఇవన్నీ కూడా మనము మనకి కెపాసిటీ కూడా బిల్డప్ చేసుకోవాలంటే మరి ఈ 2 సంవత్సరాల కాలం అనేది నిజంగా చెప్పంటే సరిపోదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏ క్షణమైనా కూడా మనం టీచర్ గా ఫీల్ కావాలి. ఐఎమ్ ద టీచర్ అని చెప్పేసి. మీకు అందరికీ బాగా తెలుసు సొసైటీ లోపల టీచర్స్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఎవరికి కూడా లేదు. ఏ ప్రొఫెషన్ కూడా లేదు. సో మీకు అందరు కూడా అది తెలుసు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళంటే కొంచెం భయం ఉండొచ్చు కానీ కాకపోతే గౌరవభావం అయితే ఉండదు. గౌరవభావం ఏ ప్రొఫెషన్ కు ఉంది, ఏ వృత్తికి ఉందని మనం ఒకసారి క్వశ్చన్ వేసినట్లయితే ఉపాధ్యాయునికి మాత్రమే ఉంది. సో మీకు అందరు కూడా బాగా తెలుసు 1966, 68 లో వచ్చినటువంటి కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లోపట ప్రారంభ వాక్యాలను ఈ రకంగా రాయబడింది. మీకు అందరూ కూడా తెలుసు. మీరందరూ కూడా చదువుకున్నట్టు అని చెప్పి అనుకుంటున్నా. టీచర్స్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ఎ నేషన్ అని చెప్పి అంటారు అక్కడ. అక్కడి నుంచి ఆ వాక్యం నుంచి స్టార్ట్ చేసిన అంటే ఏ దేశానికైనా కూడా ఏ ఏ ఏ దేశానికైనా కూడా ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు మరి జాతి నిర్మాతలు అని చెప్పేసి ఆ ప్రారంభ వాక్యాల పట్ల రాయడం జరిగింది. సో టీచర్స్ ఆఫ్ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో పట్ల డెఫినెట్ గా సందేహం లేనే లేదు. సో అట్లాంటి ప్రముఖమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వహించడానికి మీరందరూ కూడా సన్నద్ధులు అవుతున్నారు కాబట్టి మరి మీకు ఏమేమి కెపాసిటీస్ ఉండాలి, ఇన్నేట్ గా ఏమేమి ఉండాలి, సో అవన్నీ కూడా ఏ రకంగా మీరు అక్వైర్ చేసుకోవాలనేది డెఫినెట్ గా మీరందరూ కూడా ఆలోచించాలి. ఆ రకంగా మీరందరూ కూడా తయారు కావాలి. మరి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ముందు ఈ రకంగా రాయబడి ఉందట. ఒక దేశాన్ని మరి కూల్చాలన్నా, ఒక దేశాన్ని నాశనం చేయాలన్నా దానిపైన అణుబాంబులు గాని లేదా అటం బాంబులు గాని వేయాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సరిపోతుందని చెప్పేసి అక్కడ రాయబడి ఉందట. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎడ్యుకేషన్ కి మరి ఎడ్యుకేషన్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి మీకు అందరూ కూడా బాగా మరి అర్థమైందని అనుకుంటున్నా. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే టీచర్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి పర్సన్ యు ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి అట్లాంటి గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వహించడానికి మనం ఏ రకంగా సన్నద్ధంలో కావాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రకరకాల పుస్తకాలు చదువుతుండాలి. ప్రతి ఒక్కరి దగ్గర పర్సనల్ లైబ్రరీ అనేది డెఫినెట్ గా ఉండాలి. టీచర్ అనేవాడు నిత్య విద్యార్థి, ప్రతి క్షణం చదువుతుండాలి. సో రీసెంట్ గా జనార్దన్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా మనం గతంలో పనిచేశారు విద్యాశాఖ లోపల. ఇప్పుడు వ్యవసాయ శాఖ లోపల ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. వారు అంటారు ఒకసారి కలకత్తాకి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చిందట, అంటే అధ్యయనం చేయడానికి. కలకత్తాకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి లెటర్ పెట్టారట. సార్ మేము మున్సిపాలిటీ నుంచి ఈ జిహెచ్ఎంసీ నుంచి మీ దగ్గరికి స్టడీ చేయడానికి రావాలనుకుంటున్నాము, కాబట్టి మాకు అనుమతి అని చెప్పేసి ఒక లెటర్ పెడతారట. సో ఆ సందర్భంలో ఆ కలకత్తాకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ ఏమని రాస్తారంటే ఉత్తరం, మా దగ్గర ఏమి మీకంటే గొప్పగా ఏమీ లేవు, హైదరాబాద్ లోని వసతులు వనరులు కూడా చాలా బాగున్నాయి, మీరే చాలా బాగా చేస్తారు, నేర్చుకోవడానికి ఏమి లేదు సుమా, రావాలని ఎందుకు అనుకుంటారని చెప్పేసి ఆయన పత్రికతో రాశారట. సో అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్తారట, మాకు ఏ విషయాన్ని నుంచి కూడా నేర్చుకుంటాము, ఈవెన్ వి లెర్న్ ద థింగ్స్ విత్ ఏ మ్యాడ్ పర్సన్ అని చెప్పారట. అంటే తెలివి లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందట. సో అదే రకంగా కలకత్తాకి వాళ్ళు వెళ్ళడము, తర్వాత కొన్ని ఇక్కడ లేనటువంటి విషయాలు అక్కడ మరి అధ్యయనం చేయడము, వాటిని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి క్షణం కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సో మనం చాలా వరకు మనం చూస్తుంటాం ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, చెడుని మాత్రమే మనము మాట్లాడడానికి లేదా వేరే దగ్గర ఇచ్చడానికి ప్రయత్నం చేస్తుంటాం చాలా వరకు. సో అట్లా కాకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మైనస్ లేదా నెగిటివ్ అంశాలు కాకుండా వాళ్ళ లోపల పాజిటివ్స్ ఏమున్నాయి, అవి నాలో లేనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా నేర్చుకోవడానికి వీలుందా అనేటువంటి దృక్పథంతో మీరందరూ కూడా చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మంచి పుస్తకం డెఫినెట్ గా చదవాలి. సో గాంధీజీ గారు చెప్పారు, చిరిగిన చొక్కా అయినా వేసుకోండి, ఒక మంచి పుస్తకం కొనుక్కోండి అని చెప్పేసి. సో కాబట్టి ప్రతి టీచర్ కూడా, ప్రతి ట్రైనీ కూడా పర్సనల్ లైబ్రరీని కలిగి ఉండాలి. సో ఆ రకంగా ప్రతి క్షణం కూడా మనం చదవడానికి సన్నద్ధంగా ఉండాలి, తర్వాత నేర్చుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. ఈ రకంగా నేర్చుకున్నటువంటి విషయాలు
మరి క్లాస్ రూమ్ టీచింగ్ లోపల మనకు పనికొస్తాయి. చాలా వరకు టీచర్స్ అనుకుంటారు ఆ నోట్‌బుక్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే 1, 2 సార్లు చదివి దానికి సంబంధించింది మాత్రమే నాలెడ్జ్ ఇస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ నేను దాంతోటి ఎప్పుడు కూడా ఏకీవించను. సో కాబట్టి టీచర్ మస్ట్ హావ్ అబాండెంట్ ఆఫ్ నాలెడ్జ్. ప్రతి విషయానికి సంబంధించినటువంటి మరి నాలెడ్జ్ ఆయనకు ఉండాలి. అంశం అవగాహనతో ఉండాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ పైన కూడా మంచి అవగాహన ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి మరి ఈ పోకడలు కూడా ఆయనకి బాగా తెలిసి ఉండాలి. సో కాబట్టి ఈ రకంగా టీచర్ అన్ని విషయాలు నేర్చుకున్నట్టయితే డెఫినెట్ గా పిల్లలంతా కూడా బాగా మోటివేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఈ సన్నద్ధత లోపట ఈ 45 నిమిషాల క్లాస్ రూమ్ టీచింగ్ కోసము ఏమేం చేస్తాం అనేది మన బేరీజ్ వేసుకుంటూ తయారు చేసుకుంటా. సో మీ యొక్క నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకొని అప్డేట్ గా పెట్టుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నించాలి. మరి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు తప్పనిసరిగా చదవాలి. సో అవసరం వచ్చినప్పుడల్లా కూడా వారి గురించి పిల్లలకి చెప్తూ ఉండాలి. నీ క్లాస్ అనేది ఎట్లా ఉండాలంటే సూపర్ క్లాస్ గా ఉండాలి. మీ క్లాస్ ఒక రికార్డ్ చేసుకొని మీరే వింటే ఆహా! ఇంత బాగా నేను చెప్పగలుగుతున్నానా? ఇంత బాగా నేను చెప్పానా? సో అని చెప్పేసి అనుకోవడం కాకుండగా ఇంకా లోటుపాట్లు నీకు మాత్రం తెలుసు నీ క్లాస్ లోపట ఏమేమి లోటుపాట్లున్నాయో. సో అట్లాంటి లోటుపాట్లన్నీ కూడా గమనించి, గుర్తించి వాటన్నిటిని కూడా రివైజ్ చేసుకోవడానికి, వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ రావడానికి మీరందరూ కూడా ప్రయత్నించాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. సో ఈ రకంగా ఫస్ట్ స్టెప్ గురించి మీరు ఎంత అధ్యయనం చేస్తే అంత బ్రైటర్ గా అంత బాగా ఉంటుంది. సో మంచి కొటేషన్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. సమయాన్ని అనుకూలంగా కొటేషన్స్ చెప్పడము. తర్వాత ఇంతకంటే ముందు చెప్పినట్టుగా పాటలు పాడడము, తర్వాత కథలు చెప్పడము. ఈ రకంగా మీరందరూ కూడా సన్నద్ధులు కావాలని చెప్పేసి నేను మిమ్మల్నంతా కూడా నేను కోరుతున్నాను. పిల్లల్ని మీ వైపు తిప్పుకోవడానికి ఏమేమి చేయాలనో అవసరానికి కొద్ది జోక్స్ వేసినా కూడా ఇబ్బంది లేదు. పిల్లల్ని మీ వైపు ఆకర్షించడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ క్లాస్ రూమ్ కోసము నరసింహులు సార్ అని చెప్పేసి నేను ఇక్కడ చూశాను. ఆ లిస్ట్ లోపట నరసింహ సార్ క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి పిల్లలు వెయిట్ చేసేలాగా మీరందరూ కూడా తయారు కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కొంతమంది క్లాస్ చెప్తుంటే ఈయన క్లాస్ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ఇది చేయాలని చెప్పేసి ఆలోచించేస్తున్నారు. అట్లా కాకుండా ఈసారి మాకు మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ క్లాస్ ఈసారి ఒకవేళ ఆ నరసింహ సార్ ఒకవేళ సెలవు పెడితే పిల్లలంతా కూడా బాధపడే రకంగా మీరు ఉండాలి. సో ఆ రకంగా మీరందరూ కూడా తయారు కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అంతా కూడా నేను కోరుతున్నాను. దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్, దట్ ఈస్ సంసిద్ధత. సో కాబట్టి మీరు అబాండెంట్ ఆఫ్ నాలెడ్జ్ ని, ఆ వాస్ట్ నాలెడ్జ్ ని కోసం మీరు అందరూ కూడా ప్రయత్నించాలి. ముఖ్యంగా న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ రీడింగ్ అంటే ఆ పనికిమాల న్యూస్ అని కాదు నేను చెప్పేది. ఆ సంపాదకీయం చాలా ఇంపార్టెంట్. ఆ ఎడిటోరియల్ పేజ్ చాలా ఇంపార్టెంట్. ఎడిటోరియల్ పేజ్ చదవడము, తర్వాత దాంట్లో ఉన్నటువంటి వ్యాసాలు చదవడము. మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. మీరు కూడా పత్రికల లోపట నేనెందుకు వ్యాసాలు రాయకూడదు? నేనెందుకు ఇట్లాంటి ప్రయత్నం చేయకూడదు? మరి సెమినార్ లోపట పాల్గొనడానికి ప్రయత్నించాలి. మీకు తెలుసు, నాకు బాగా తెలుసు. రామాచార్య సార్ సెమినార్స్ ఎక్కడైనా కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా సెమినార్స్ ఇవ్వడానికి, పేపర్ ప్రెజెంటేషన్ చేయడానికి, తర్వాత అంతేకాకుండా ఇప్పుడు ఇంటర్ నుంచి మరి డీఎడ్ చేయడానికి చాలా మంది వచ్చుంటారు. కాబట్టి మీ యొక్క విద్యను కూడా ఇంకా ఫ్యూచర్ లోపట అభివృద్ధి చేసుకోవడానికి డిగ్రీ తర్వాత పీజీ ఆ రకంగా ముందుకెళ్ళడానికి కూడా మీరందరూ కూడా ఎప్పుడు కూడా సన్నద్ధులుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఆ తర్వాత రెండో స్టెప్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే క్లాస్ రూమ్ టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్లాస్ రూమ్ టీచింగ్ అంటే క్లాస్ లోపల అడుగు పెడుతూనే ఆ పిల్లల గురించి మీకు అందరూ కూడా బాగా తెలుసుంటది కాబట్టి మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మరి బ్రిలియంట్ స్టూడెంట్స్ పైన ఉంటుంది. చాలా చాలా మంది టీచర్స్ కి అంటే అబోవ్ యావరేజ్ పిల్లల కోసమే వాళ్ళు పాఠం చెప్తుంటారు. ముందు వరుసలో వాళ్ళు కూర్చోబెట్టుకొని ఆ రాము నీకు అర్థమైందా, రైట్ అర్థమైంది సార్ అంటే ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. సో ఆ రకంగా కాకుండా సో యావరేజ్ పిల్లలు తర్వాత ముఖ్యంగా బిలో యావరేజ్ పిల్లల్ని పైన మనకు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో ఈ 3-4 రకాల పిల్లలు క్లాస్ రూమ్ ఉన్నప్పుడు మన టీచింగ్ స్ట్రాటజీ కూడా 3-4 రకాలుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. మనం ప్లాన్ చేసినటువంటి యాక్టివిటీస్ కూడా మరి ఆ రకంగా అబోవ్ యావరేజ్ పిల్లలకి, తర్వాత బిలో యావరేజ్ పిల్లలకి, తర్వాత యావరేజ్ పిల్లలకి అందరూ కూడా మరి ఏవేవి యాక్టివిటీస్ సరిపోతాయో, ఏవేవి యాక్టివిటీస్ ఏ పిల్లలకి సరిపోతాయో సో ఆ రకంగా ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. పిల్లలంతా కూడా జట్టుగా కూర్చోబెట్టాలి. ఒక జట్టుకు సంబంధించిన డైనమిక్స్ చాలా ఉన్నాయి. మీకు అందరూ కూడా బాగా తెలుసు. ఆ జట్టు లోపట, ఆ సమూహం లోపట మరి డెఫినెట్ గా యావరేజ్ పిల్లలు, తర్వాత అబోవ్ యావరేజ్ పిల్లలు, బిలో యావరేజ్ పిల్లలు ఉండేటట్టుగా మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ రకంగా కూర్చోబెట్టేటువంటి సందర్భంలో పట్ల ఎప్పుడు కూడా అబోవ్ యావరేజ్ పిల్లవాడు డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ గ్రూప్ లోపట. ఏమైనా క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్ గా వాడు మాత్రమే రాసిస్తాడు. సార్ అయిపోయిందని చెప్పేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా కాకుండా అందరికీ అవకాశం వచ్చేలాగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. టీచింగ్ చేసేటప్పుడు అందరి పైన మనము సమానమైనటువంటి దృష్టి పెట్టి మరి అందరూ నేర్చుకుంటాం లేదని చెప్పేసి ఒకటికి రెండు సార్లు మనం బేరీజ్ వేసుకోవాలి. సో క్లాస్ రూమ్ కి తప్పనిసరిగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరి తీసుకొని వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది.
ఉత్త చేతితోటి లేదా టెక్స్ట్ బుక్ లేకుండా నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఈ పాఠ్యాంశం నేను చెప్తున్నాను. నాకు ప్రిపేర్‌నెస్ అవసరం లేదు అని చెప్పేసి లేకుండగా తప్పనిసరిగా మరి ప్రిపేర్డ్‌నెస్ తోటి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. సో, ఆ రకంగా టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ లేకుండగా, మంచి ప్లానింగ్ లేకుండగా క్లాస్ రూమ్ లోపట అడుగు పెట్టకూడదు. సో, ఆ రకంగా మరి మంచి స్ట్రాటజీస్, తర్వాత మంచి టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్, తర్వాత వీవీఎస్ బోధించే సందర్భం లోపట చిన్న చిన్న ప్రయోగాలు. సో, పిల్లల్ని వీలైతే క్లాస్ రూమ్ బయటకి తీసుకెళ్ళి ఆ మొక్క ఎదుగుదల ఏంటిది, తర్వాత ఆకుల రకాలు ఎట్లా ఉంటాయి, వేర్ల రకాలు ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా మనం చెప్పడానికి డెఫినెట్‌గా మనం ప్రయత్నం చేయొచ్చు. సరే కాబట్టి క్లాస్ రూమ్‌ని అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడానికి, తర్వాత బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని క్లాస్ రూమ్ లోకి తీసుకురావడానికి, అంటే సమాజాన్ని పాఠశాలని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా మనం సన్నద్ధంగా ఉండాలి. సో, అట్లాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో, మీకందరూ కూడా బాగా తెలుసు, ఈరోజు టీచింగ్ లెసన్ ప్లాన్ అంతా కూడా మనం రాస్తున్నాము. లెసన్ ప్లాన్ ఇప్పుడు రెగ్యులర్ టీచర్స్ కూడా లెసన్ ప్లాన్ మరి అంటే ఎవ్రీ ఇయర్ మళ్ళా రాయకుండగా ఆ రాసినటువంటి లెసన్ ప్లాన్ ని మనము అప్డేట్ చేస్తుంటాము. ఆ టీచర్స్ నోట్స్ మాత్రం మనం అప్డేట్ చేస్తుంటాము. ఆ టీచర్స్ నోట్స్ లోపట ఆ పాఠ్యాంశం సంబంధించిన ఏమైనా పేపర్ కటింగ్స్ కానీ, ఏమైనా కొత్త విషయాలు కానీ, కొత్తగా ఏమన్నా ఆవిష్కరణలు కానీ ఉన్నట్లయితే ఆ దానంతా కూడా సేకరించి అక్కడ మనం పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము. సో, ఆ రకంగా మీరు కూడా ఒక పాఠ్యాంశం సంబంధించి అడిషనల్ నాలెడ్జ్ లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే అవన్నీ కూడా గ్యాదర్ చేయడానికి మీరందరూ కూడా సన్నద్ధంగా ఉండాలి. సో, కాబట్టి క్లాస్ రూమ్ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ ని బాగా యూజ్ చేయడము, సమర్థవంతంగా యూజ్ చేయడము. ఆ తర్వాత మరి పిల్లలకి చాలా వరకు టీచర్స్ ఏమనుకుంటారంటే 45 నిమిషాలు నేనే మాట్లాడాలి, 45 మినిట్స్ నేనే మాట్లాడాలి, ఎంత బాగా మాట్లాడితే అంత గొప్ప టీచర్ అని చెప్పేసి అనుకుంటుంటారు. నేను ఒకవేళ ఏదైనా ఒక టీచరు 45 నిమిషాలు టోటల్ గా మాట్లాడితే అట్లాంటి టీచర్‌ని నేను సస్పెండ్ చేయాలని చెప్తా. సో, ఎందుకంటే 45 నిమిషాలు మొత్తం ఆయన మాట్లాడితే పిల్లలకి అసలు అవకాశం ఇయ్యరు. ఆ పిల్లవాడు మిమ్మల్ని అటాచ్ అయి ఉన్నాడా, లేదా వాడు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. సో, అట్లాంటివి లేకుండగా డెఫినెట్‌గా పిల్లలకి మాట్లాడే అవకాశం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. పిల్లల్ని మాట్లాడాల్సిందే. మరి ఎంత ఎక్కువ పిల్లల్ని మాట్లాడిస్తే అంత క్రియేటివ్ క్లాస్ రూమ్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. సో, కాబట్టి పిల్లలకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అట్లని చెప్పేసి జిగ్‌జాగ్‌గా కాకుండగా మీరు ఏ విషయం అయితే చెప్పాలనుకుంటారో ఆ విషయం పైన ప్రాపర్‌గా క్వెషన్స్ వేసి పిల్లల నుంచి సమాధానాలు తీసుకొచ్చి దానంతా కూడా సమప్ చేస్తే డెఫినెట్‌గా పిల్లలు అవగాహన పెరుగుతుంది. తర్వాత మాకు కూడా టీచర్ రెస్పెక్ట్ ఇస్తాడు. మేము చెప్పేటువంటి పాయింట్స్‌ని సార్ నల్లబల్ల పైన రాస్తాడు. మేము రాసినటువంటి కృత్యాలకు ఆన్సర్ రాసినట్టని కూడా ప్రదర్శిస్తున్నాడు అనేటువంటి ఒక మంచి భావన పిల్లల లోపట కలుగుతుంది కాబట్టి క్లాస్ రూమ్ అంతా కూడా యాక్టివ్‌గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో, మీకందరూ కూడా బాగా తెలుసు. పిల్లవాడు క్లాస్‌కి రాకంటే ముందు, స్కూల్‌కి రాకంటే ముందు చాలా చాలా విషయాలు వాడు నేర్చుకుంటాడు. కుటుంబంలోనైతేనేమి, అమ్మ దగ్గరైతేనేమి, నాన్న దగ్గరైతేనేమి, పరిసరాల నుంచి అయితేనేమి, వాళ్ళ స్నేహితుల నుంచి అయితేనేమి చాలా చాలా విషయాలు నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న విషయాల్ని ఇప్పుడు వాడు నేర్చుకోబోయేటువంటి విషయాలకి అనుసంధానం చేయడం మీకందరికీ కూడా బాగా తెలుసు. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి వెళ్ళడం అనేది మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. నోన్ టు అన్నోన్ ఫార్ములా మీకందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఈ రకంగా పిల్లల్ని మాట్లాడించడం చాలా అవసరము. సో, ఆ రకంగా క్లాస్ రూమ్ అంతా కూడా యాక్టివ్‌గా ఉండేటట్లా మనందరూ కూడా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. తర్వాత ఒక కాన్సెప్ట్ చెప్పేదయిన తర్వాత దానికి సంబంధించిన క్వెషన్స్ ఒకటి, 2 వేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ పూర్తిగా వారికి అవగాహన అయింది, అర్థమైంది. క్లాస్‌లో ఉన్న పిల్లలకి అందరికి కూడా తెలిసింది అని అనుకున్న తర్వాతనే నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. సో, ఆ రకంగా మీరందరూ కూడా చేస్తారని చెప్పేసి, సో, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే సార్. నేను కొత్తగా చెప్పేదేం లేదు. కాకపోతే కొంచెం మనం బ్రష్ అప్ చేసుకుంటున్నాము. సో, క్లాస్ రూమ్ ఎట్లా ఉండాలంటే చాలా యాక్టివ్‌గా ఉండాలి. సో, ద టీచర్ ఈస్ ద డామినేటింగ్ పర్సన్, ద ఇంపార్టెంట్ పర్సన్, లీడర్ టు ద క్లాస్ రూమ్. కాబట్టి మీ క్లాస్‌కంతా కూడా మీరే లీడరు, మీరే నాయకులు కాబట్టి మీరు ఆ రకంగా ఉండడానికి ప్రయత్నించాలి. తర్వాత మనం కొన్ని జెస్చర్స్ ఉపయోగిస్తుంటాము. సో, మనము ఒకసారి చూసి మంచివైతేనేమో ఓకే. లెట్ అస్ క్యారీ ఆన్. ఏమన్నా అవసరం లేనటువంటివి, కొంచెం ఇబ్బంది కలిగించేటువంటివి, ఏమైనా ఊత పదాలు వాడడం గాని అట్లాంటివి ఉన్నట్లయితే వాడిని క్రమక్రమంగా తగ్గించుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో, అందుకని చెప్పేసి మైక్రో టీచింగ్ అని లేదా మీ క్లాస్ రూమ్‌ని తర్వాత మీ ట్రైనీస్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో, ఇట్లాంటి అబ్జర్వేషన్ మనం ఏమంటామంటే చాలా సీరియస్‌గా కాకుండగా ఏదో నువ్వు ఏ పాఠం చెప్పినావు, ఏం చేసావు అని చెప్పేసి వాడిని అడిగి రాయడం చేస్తుంటాం. అట్లా కాకుండా నీ క్లాస్‌నంతా కూడా 45 మినిట్స్ మీ ఫ్రెండ్స్ తోటి వినేటట్టుగా చేసి, మీరు ఏమి బాగా చేస్తున్నారు, ఏమి బాగా చేయట్లేదు అవన్నీ కూడా మీరు బేరీజు వేసుకొని అవన్నీ ఏమైనా లోపాలేమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా సవరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో, ఈ రకంగా అన్ని రకాల స్ట్రాటజీస్ ఉపయోగించి నీ క్లాస్ రూమ్ టీచింగ్‌ని నువ్వు ఆ 45 నిమిషాలు ఏం చెప్పాలనుకున్నావో అదంతా కూడా చక్కగా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఆ రకంగా మీరందరూ కూడా చేస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది రెండవ స్టెప్. తర్వాత
మూడవ స్టెప్ ఇంతకంటే ముందు మనం అనుకున్నాం. క్లాస్ రూమ్ టీచింగ్ అయిన తర్వాత నా టీచింగ్ ఎట్లా ఉంది? ఈరోజు పిల్లల ముఖాల లోపట ఆనందం ఏమైనా కనిపించిందా? మరి పిల్లల్ని చూస్తే క్లాస్ రూమ్ టీచింగ్ అయిన తర్వాత పిల్లల్ని చూస్తే వాళ్ళ మొఖాలే చెప్తాయి నీ క్లాస్ రూమ్ ఎట్లా ఉందో. వాళ్ళ ముఖాల లోపట అది రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది. సో ఆ రకంగా నీ క్లాస్ రూమ్ ని మీరు బేరీజు వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నిన్ను నువ్వు ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు ఏమన్నా పిల్లలైనా ఎవరిపైన అకారణంగా కోపడ్డానా? సో అకారణంగా పిల్లల్ని దండించడము, దూషించడం ఏమైనా చేశానా? నేను తీసుకున్నటువంటి యాక్టివిటీస్ నా కాంటెంట్ కి సరిపోయినట్టుగా ఉన్నాయా? నేను చేసినటువంటి ప్రయోగం పిల్లలందరూ కూడా అవగాహన చేసుకున్నారా? నల్లబల్ల పైన నేను ఏ రకంగా రాశాను? ప్రాపర్ గా రాశానా లేదా? పిల్లలందరూ కూడా మరి అవగాహన చేసుకున్నారా లేదా? సో ఇట్లాంటి క్వెషన్స్ అన్ని కూడా వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను అడాప్ట్ చేసినటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది? సో ఇవన్నీ కూడా మీరు బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత మీ చార్ట్ మరి పిల్లలకందరూ కూడా మరి వినియోగంలోకి వచ్చిందా? ఏమన్నా ఇంత కష్టపడి నేను చార్ట్ తయారు చేసిన పిల్లలకి అందరు కూడా విషయంను అర్థం చేయించుకోవడానికి, అవగాహన చేయించడానికి నా చార్ట్ ఎంతవరకు పనికొచ్చింది? సో ఇట్లాంటి క్వెషన్స్ అన్ని కూడా వేసుకొని మనం చేసినటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని నెక్స్ట్ క్లాస్ రూమ్ లోపట లేకుండా సవరించుకోవడానికి మనం డెఫినెట్ గా ప్రయత్నించాలి. సో కాబట్టి ఈ రకంగా చేసిన డెఫినెట్ గా రాను ఎవరు కూడా మరి ప్రారంభంలోనే బెస్ట్ టీచర్ గా కారు. ఇట్లాంటివన్నీ కూడా మనము మన లోపట ఉండాలి. మన ఇన్నేట్ గా ఉండాలి. నేను బెస్ట్ టీచర్ కావాలి. నేను పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. పిల్లలకి నేను దగ్గర కావాలి. పిల్లల మనసులో నేను ఉండాలి. పిల్లలకు నచ్చిన విషయాల్ని పిల్లల లోపట నాటుకునే రకంగా చెప్పాలి. అటువంటి భావనలు ఎవరికైతే ఉంటాయో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తారు. సో నెక్స్ట్ క్లాస్ రూమ్ లోపట మరి నేను ఏం చేయాలనేది డెఫినెట్ గా మనం బేరీజ్ వేసుకుంటాము. సో ఆ రకంగా ఈ 3 స్టెప్స్ మీరు మరవకుండగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతూ చివరిగా ఒక అంశం నేను చెప్పేసి నేను విరమించుకుంటాను. ప్రతి టీచర్ లోపట 3 C's ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను. 3 C'లు ఉండాలి. నంబర్ 1 కాంటెంట్, నంబర్ 2 క్యారెక్టర్, నంబర్ 3 కమిట్మెంట్. సో ఈ 3 గురించి మీకు అందరూ కూడా బాగా తెలుసు. ఒక్కసారి ఈ 3 విషయాలు ఒక్కసారి నేను వివరించి నేను విరమించుకుంటాను. నంబర్ 1 కాంటెంట్. సో కాంటెంట్ అంటే విషయం. నీవు ఏ సబ్జెక్ట్ కోసం అయితే నువ్వు టీచర్ గా నియమించి పెడతావో ఆ సబ్జెక్ట్ లోపట నీవు థరో నాలెడ్జ్ కలిగి ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉండాలి. విషయ నిష్ణాతుడు ఉండాలి. దాంట్లో వచ్చినటువంటి మరి దాని పుస్తకంలో ఏముంది, రీసెంట్ గా ఉన్నటువంటి ట్రెండ్స్ ఏంటివి, మరి ఇవన్నీ కూడా బాగా తెలుసుకొని ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ సి లోపట మరి పర్ఫెక్షన్ అనేది చాలా అవసరము. ఇది మరి మ్యాగజైన్స్ కు చదవడము, తర్వాత న్యూస్ పేపర్ చదవడము, మరి ఆ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్సే కాకుండా మరి హైయర్ క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ లోపల దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఏముంది, దీనికి సంబంధించిన కాంటెంట్ ఏముంది, ఇవన్నీ కూడా డెఫినెట్ గా మనము చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ కాంటెంట్ లోపల నిష్ణాతుడిగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఆ తర్వాత రెండవ సి ఇప్పుడే మనం అనుకున్నాము, అది క్యారెక్టర్. టీచర్ కి కంపల్సరిగా ఉండాల్సింది ఏంటంటే క్యారెక్టర్. మీకు అందరు కూడా బాగా తెలుసు. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి టీచర్ ని ఎప్పుడు కూడా పిల్లలు అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ రామాచార్య క్లాస్ రూమ్ కానీ నా క్లాస్ కానీ ఒకవేళ చూసినట్లయితే, అంటే నాతో పాటుగా చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ ఒకవేళ చూసినట్లయితే, నేను నా టీచింగ్ ఎవరిని అనుకరిస్తున్నాను? నా ప్రైమరీ టీచర్ అనుకరిస్తున్నానా, నా హై స్కూల్ టీచర్ అనుకరిస్తున్నానా, లేదంటే నాకు బిఎడ్ లోదో డిఎడ్ లోపల పాఠ్యాంశాలు చెప్పిన లెక్చర్ ని అనుసరిస్తున్నా అనేది మనకు తెలుస్తుంటుంది. సో పిల్లలు కూడా ఎప్పుడు కూడా మనలాగానే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. మనలాగానే మనల్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మరి పిల్లలకందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలంటే మరి ఎట్లా ఉండాలో మీరు ఆలోచించేయండి. మనం ఎప్పుడు కూడా క్లాస్ లోపల నీతి వాక్యాలు చెప్తూ ఉంటాము. మనం చేసేటన్ని కూడా తప్పులు చేస్తే డెఫినెట్ గా పిల్లలు గమనిస్తారు. సో సార్ చెప్పేదంతా కూడా చేయడం చెప్పేసి అనుకుంటారు. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పాలంటే మీరందరూ కూడా ప్రైమరీకి సంబంధించిన పిల్లల దగ్గర మీరు వ్యవహరిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా తయారు కావాలని చెప్పేసి తయారవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే డ్రెస్సింగ్ లో అయితేనేమి, తర్వాత నడవడిలో అయితేనేమి, నడతలో అయితేనేమి, అలవాట్లు అయితేనేమి, మాట్లాడడంలో అయితేనేమి, సో డెఫినెట్ గా మీరందరూ కూడా మరి సవరించుకొని చాలా బాగా తయారు కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. తర్వాత మూడవ సి మనం అనుకున్నాము. థర్డ్ సి ఇస్ కమిట్మెంట్. కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమయ పాలన, రైట్. సో ఫలానా నర్సింహులు, ఎస్ వీడురా టీచర్, వీడు టైంకి వస్తాడు, బెల్ కాకంటే ముందు వస్తాడు. తర్వాత డెఫినెట్ గా క్లాస్ రూమ్ లోపల మరి ఆ 45 నిమిషాలు సద్వినియోగం చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా
ప్రతిదీ కూడా కమిట్మెంట్ చేస్తాడని చెప్పేసి ఒక పేరు అనేది డెఫినెట్ గా ఉండాలి. కాబట్టి ఈ 3 Cల కోసం మీరందరూ కూడా ప్రయత్నించాలని చెప్పేసి, భవిష్యత్తులో మంచి టీచర్స్ కావాలని చెప్పేసి, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి గవర్నమెంట్ డైట్ కాలేజ్ యొక్క పేరు ప్రతిష్టలు గతంలో ఏ రకంగా అయితే ప్రీవియస్ బ్యాచెస్ ఏ రకంగా అయితే చేశారో మీరు కూడా ఆ రకంగా కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సో అదే రకంగా మీరందరూ కూడా మరి డిఎస్సి అయితేనేమి లేదా టిఎస్పిఎస్ నుంచి మరి ఏర్పడినటువంటి టెట్ అయితేనేమి లేదా పోటీ పరీక్ష మీరందరూ కూడా మరి ఉత్తీర్ణులై మా జిల్లాలో అయినా లేదా మామూలులో అయినా లేదంటే వికారాబాద్లో అయినా మంచి పోస్టింగ్స్ పొందాలని చెప్పేసి, మంచి భవిష్యత్తును మన దేశం యొక్క భవిష్యత్ అంతా కూడా మీ చేతిలో ఉంది కాబట్టి మరి దేశాన్ని నిర్మించడంలో మీరందరూ కూడా మంచి భాగస్వామి కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అంతా కూడా కోరుతున్నాను. మరి మరోసారి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు రామాచారి గారికి, తర్వాత డైట్ వికారాబాద్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇట్లాంటి మరి అవకాశాలు ఇక ముందు కూడా కల్పించాలని చెప్పేసి మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటూ రామాచారి సార్ విరమించుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి సార్. రియల్లీ చెప్పాను పిల్లలు మీకు ఈజ్ అ డైనమిక్ అండ్ డాషింగ్ డిఓ అండ్ లెక్చరర్. రియల్లీ టుడే వీ హ్యావ్ రియల్ బ్లెస్డ్. మీ అనుభవాలని మాతో షేర్ చేసుకుని చాలా సంతోషం సార్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే అబౌట్ సార్ మిస్టర్ వన్ మినిట్. డియర్ ట్రైనీస్, సార్ మనకు దాదాపుగా అంటే ఇప్పుడు విషయం డిఓ గారు పరిచయం, కానీ సార్ దాదాపుగా 17 సంవత్సరాల నుంచి డైట్ లెక్చరర్గా మహబూబ్ నగర్లో పనిచేస్తున్నారు. అటు బీఈడి కాలేజీలో ఇటు డైట్ కాలేజీలో, అట్లనే స్టేట్ లెవెల్లో డిఫరెంట్ క్యాడర్లు కూడా పనిచేయడం జరిగిందమ్మా. సర్వశిక్ష అభియాన్లో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఏఎంఓ సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మనం చదువుకున్న ఫస్ట్ ఇయర్లో ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పుస్తకంలో రచయితగా, అట్లనే ఈవీఎస్లో ఒక రచయితగా, ఇంకా చాలా పుస్తకాలు రాయడం జరిగింది. అట్లాగే మాడ్యూల్స్, తర్వాత స్టేట్ లెవెల్ ఎన్ని కాన్ఫిడెన్షియల్ ఉన్నా కూడా సార్ నేనున్నా అని చెప్పేసి ముందుకు వస్తారు సార్. అందుకని యంగ్ అండ్ డైనమిక్ ఎందుకని అంటే చూసారు కదా ఇప్పటి వరకు సార్ గురించి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us సార్. వన్ మోర్ రిక్వెస్ట్ ఐ వాంట్ టు సీ ఫ్రమ్ యూ. Just now, several times you said the name Narsimlu. Please introduce the Narsimlu to our trainees. Yeah, he's there. I know. He's in our session. Yeah. Please. I have seen his name. Yes, that's why I'm asking. So please, Narsimlu sir, Narsimlu garu, మీరు మా పిల్లలతో ఉద్దేశించి ఏమైనా ఒక 2 మాటలు మాట్లాడండి సార్ ప్లీజ్ దయచేసి. Narsimlu. Yeah, just now initially also I saw sir name. Where is he? నరసింహులు గారు సార్, ఈ లోపల మన పిల్లలు ఎవరన్నా మాట్లాడతారమ్మా సార్ గురించి? అమ్మ చెప్తా ఐశ్వర్య. గుడ్ మార్నింగ్ సార్. Yeah. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బిడ్డ. Thank you very much sir. We will definitely shape ourselves like a good teacher the way you said. And నేను ఒకటే చెప్తాను sir, what you said these half an hour to 40 minutes will help us throughout our life sir. Thank you very much. Okay ma, okay, nice. Sir unmute చేసుకోండి sir రామాచారి sir. Sujata, do you want to say something? Yes sir. Good morning sir. Yeah, good morning. Ravindra Please open sir, the చాలా ధన్యవాదాలు సార్. వీడియో ఓపెన్ చేయి బిడ్డ, వీడియో ఓపెన్ చేయి. సార్ ఓకే సార్, కానీ ప్లీజ్. ఓకే సార్. సార్ చాలా ధన్యవాదాలు సార్. మీరు తీసుకున్న కూడా చాలా అన్ని విషయాలు కవర్ చేశారు సార్. మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. అండ్ టీచర్కి ఉండాల్సిన లక్షణాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే దీంట్లో కూడా పార్ట్స్ మనం ఎఫెక్టివ్ టీఎల్ఎం యూజ్ చేయాలి, అండ్ క్లాస్ రూమ్ని యాక్టివ్గా ఉంచాలి, అండ్ క్లాస్ రూమ్లో పిల్లలతో మాట్లాడించాలి. అండ్ మీరు చెప్పినవి టీచర్లో ఉండాల్సిన స్కిల్స్, స్టోరీ టెలింగ్ కానీ, మధ్యలో పాటలు పాడడం కానీ, ఇట్లా అన్నీ కూడా సార్ చాలా బాగా అనిపించినాయి సార్. మీరు చెప్పిన అన్ని స్కిల్స్ను కూడా మేము ఇంప్రూవ్ చేసుకొని అండ్ మా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వీటన్నింటిని కూడా ఉపయోగిస్తూ టీచింగ్ చేస్తామని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Okay, thank you ma, thank you very much. రవి సార్, వేర్ ఇస్ మిస్టర్ నరసింహులు? ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ సెషన్. లేదా మీ దాంట్లో చూసినా, మీ లిస్ట్ లో చూసినా నరసింహులు అని చెప్పేసి కనిపించింది. ఐ డోంట్ నో వెదర్ ఈస్ దేర్ నౌ ఆర్ నాట్.
చాలా మంది ఉర్దూ మీడియం వాళ్ళు కనిపించారు, ఇంగ్లీష్ మీడియం Yeah. కనిపించారు, తెలుగు మీడియం కనిపించారు. Yeah. సో నర్సింహులు అనే పేరు నాకు కనిపించింది. మీ ట్రైనే కావచ్చు అనుకుంటున్నా ఆయన. Okay. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. కెన్ ఐ లీవ్ సార్? Please. కెన్ ఐ లీవ్ ద మీటింగ్? Thank you, రైట్. Ravi bhai. నమస్తే సార్. Really ఓకే. being ఓకే. రైట్. busy రైట్. schedule. Thank you so much, sir. Yeah, Yeah. Thank you. Thank you to all. Thank you to all. Okay, we meet in due course. We Okay. meet in future, surely. Okay, Ravi bhai. Thank you. Yeah. Yes, right. Trainees, now, Naz, you want to say something? है सर बहुत अच्छा बोले सर, क्लासरूम से लेकर हम लोगों के एंट्रेंस एग्जाम तक सर. Yeah. Okay. So, yes. Within 20 minutes, I will wind up our session. Don't afraid of me. Now I want to say some 3-4 slides only we have. That is Bloom's taxonomy of instructional objectives. So इसके पहले मैं जो बोले ना आप लोगों को, yesterday in previous class I said there is some small changes in cognitive development. That is in the cognitive domain, the whatever the objectives mentioned in as Bloom's, but is శిష్యుడు అతని యొక్క శిష్యుడు వాటిలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ కొంచెం మార్చడం జరిగిందమ్మా. యు నో ఆల్రెడీ బెంజమిన్ ఎస్ బ్లూమ్ అంటే మనకు తెలుసు, మొత్తం విద్యా లక్ష్యాలన్నింటినీ 3 డొమైన్లు విడవటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా టోటల్గా కాగ్నిటివ్ డొమైన్కి వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి 6 అంశాలు కూడా బెంజమిన్ ఎస్ బ్లూమే ప్రతిపాదించడం జరిగింది. మనకు తెలుసు, వినో ఆల్రెడీ. దోస్ ఆర్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ 6 అంశాలు, 6 లక్ష్యాలు బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనుకోవడం జరిగిందమ్మా. దాంట్లో ముఖ్యంగా సార్ యొక్క కాంట్రిబ్యూషన్ చూసినట్టు ఈ స్లైడ్ చూస్తే మీకు ఏమర్థం అవుతుందంటే, యాక్చువల్లీ ఈజ్ ఫ్రమ్ యూఎస్ఏ అని చెప్పాను మీకు. 1913 నుంచి 1999 వరకు బతకడం జరిగిందమ్మా. ఇతను యూఎస్ సంబంధించి మంచి విద్యావేత్త అండ్ ఆల్సో సైకాలజిస్ట్ అమ్మా, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్. ఇతను 2 అంశాలపైన బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్ట్స్ అంటే మనం చెప్పుకున్న అంశాలు. రెండోది థియరీ ఆఫ్ మాస్టరీ లెర్నింగ్. థియరీ ఆఫ్ మాస్టరీ లెర్నింగ్ అంటే ఒక వ్యక్తి ఒక సబ్జెక్టు పట్ల ఎట్లా మాస్టరీ పొందగలుగుతాడు. మాస్టరీ మీన్స్ హైయెస్ట్ లెవెల్, అంటే ఒక దాంట్లో పర్ఫెక్షన్, ఇంకా పర్ఫెక్ట్గా ఎలా ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాడు. कैसे तरीका से उन्हें मैक्सिमम उन्हें पढ़ सकते, मैक्सिमम उन्हें क्या बोलते हैं अच्छा बनते, ऐसा तो इसका मास्टरी बोलते. ओके अम्मा. So as per cognitive development there are 6 objectives we know already. That is జ్ఞానము, అవగాహన, అన్వయము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆర్ కాంప్రహెన్షన్, both are the synonyms words. కాంప్రహెన్షన్ ఒకటి పిల్లలు అవబోధము అంటుంది. కాంప్రహెన్షన్ మీన్స్ అవబోధము, అండర్స్టాండింగ్ అంటే అవగాహన. ఆల్మోస్ట్ 2 words are same. అప్లికేషన్ అంటే పొందిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని కొత్త పరిస్థితులకు కనుక మనము అప్లై చేయగలిగితే దట్ ఈస్ అప్లికేషన్. అనాలిసిస్ అంటే విశ్లేషించడం, సింథసిస్ సంశ్లేషించడం, తర్వాత లాస్ట్కు మూల్యాంకనం ఎవాల్యుయేషన్. ఇవి మనం యాజ్ పర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్ 1956 ఇయర్ గుర్తు చేస్తాం ఒకసారి. హియర్ ఇన్ డౌన్ స్లైడ్ వీ హ్యావ్ బ్లూమ్, బిఎస్ అండ్ డేవిడ్ ఆర్కే 1956 taxonomy of educational objectives, the classification of educational goals by a committee of college of university examination handbook, cognitive domain, న్యూయార్క్ లాంగ్మన్స్. సో వాళ్ళ కమిటీ మెంబర్స్లో హెడ్ అయినటువంటి బ్లూమ్ ఏం చేశానమ్మంటే 1956లో ఈ అనుక్రమణ చేయడం జరిగింది. అంటే దీని యొక్క ఆర్డర్ ఎలా ఉంటుందంటే లోయెస్ట్ ఆర్డర్ నుంచి హైయెస్ట్ ఆర్డర్ అనమాట. ద థింకింగ్ ఎబిలిటీ అనేది, నాలెడ్జ్ అనేది లీస్ట్. మనం అనుకుంటున్నాం నాలెడ్జ్ హైయెస్ట్ అనుకుంటాం, మనం అనుకుంటాం అంతే. బట్ నాలెడ్జ్ చెప్పాను మీకు అంటే ఎందుకు వస్తాయి అనేది, కాంప్రహెన్షన్ కూడా చెప్పాను మీకు ఏంటో. సో ఇవంతా కూడా మనము ఇది కాదు అని చెప్పేసి తన యొక్క శిష్యుడు ఏం చేసినామంటే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ అని చెప్పేసి, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ అని చెప్పి కొత్తగా తయారు చేసినాం మనం. ఇది ఎప్పుడంటే ఇక చెప్తాను మీకు. ఫస్ట్ వన్ ఈజ్ రిమెంబర్. ద వర్డ్ ఈజ్ మెన్షన్ దట్ ఈస్ రిమెంబర్డ్ అంటే జ్ఞాపకంలో ఉంచడం. సెకండ్ వన్ అండర్స్టాండింగ్. రిమెంబర్ మీన్స్ జ్ఞాపకంలో ఉంచడం. సెకండ్ వన్ అండర్స్టాండింగ్
అవగాహన చేసుకున్నట, అప్లై వినియోగించుట, అనలైజ్ విశ్లేషణ చేయట, ఇంతవరకు సేమ్ ఉన్నాయమ్మా. వాట్ ఎవర్ ద ఆర్డర్ ఆఫ్ బ్లూమ్స్ here also same, but here first one is evaluate, the fifth one, sixth one is create, సృష్టించుట లేక ఉత్పత్తి చేయట, production. The higher order skill is to produce something what they understood, what they analyzed, what they understand, what they get the knowledge. పొందిన జ్ఞానం కావచ్చు, చేసుకున్న అవగాహన కావచ్చు, అప్లై చేసిన అంశాలు కావచ్చు, వాటి అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఏదైనా కొత్త అంశాన్ని అతను కనుక్కోవాలి, ప్రొడ్యూస్ చేయగలగాలి. దట్ ఈస్ సృష్టించుట, క్రియేట్ సంథింగ్, ఇన్వెంట్ సంథింగ్, ఉత్పత్తి చేయడం. ఉత్పత్తి అంటే ఇక్కడ పండించడం ఇది కాదు, ఆ కాంటెక్స్ట్ తీసుకురాకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నాం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఒకటి చెప్పుకున్నాం, ज्ञान निर्माणము, नॉलेज कंस्ट्रक्शन कैसे आते हैं, वो डिफरेंट सिचुएशन इस्तेमाल करके उन्हें नया नॉलेज बनाया, तो दैट इज नॉलेज कंस्ट्रक्शन बोलते हैं. So based on all these objectives, if he can combining parts to make the new whole. See, the last one is given. What do you mean by create? Combining parts. जो अलग अलग parts है ना, वो parts को मिला के क्या करना, to make a new whole. नया तरीका से, नया अंदाजा से, नया आगे बढ़ना. That is what creating something using the all the whatever the items are there. So based on the previous parts, previous knowledge, previous understanding, previous application, all these comes under creation of new item. కొత్త విషయాన్ని కనుక్కోవడం లోపల పాత విషయాలన్నీ కనుక తోడ్పడినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ద క్రియేషన్, క్రియేట్. సో నెక్స్ట్ ఎవాల్యుయేట్ మీన్స్ जजिंग द वैल्यू ऑफ इंफॉर्मेशन और आइडियाज. वो सही है नहीं है, क्यों सही है क्यों गलत है, कहाँ गलत करे, कहाँ सही करे, ऐसा थोड़ा एनालिसिस करके बाद सो जजमेंट बोलना चाहिए. जजमेंट बोले तो क्या मैं बोले इसके पहले, evaluation is nothing but anybody please, evaluation is equal to measurement plus judgment. మాపనము ప్లస్ న్యాయ నిర్ణయము. మూల్యాంకనము is equal to మాపనము ప్లస్ न्याय निर्णयमु. एवैल्यूएशन इज इक्वल टू मेजरमेंट प्लस जजमेंट. खाली मेजरमेंट करे तो फायदा नहीं है, क्या करना फिर वो मेजरमेंट के आने के बाद क्या करना. फॉर एग्जांपल 25 मार्क्स को एक बच्चा, एक बंदा 15 मार्क्स आया तो क्यों 15 आया, एक बंदा को क्यों 24 आया, एक बंदा को क्यों 10 मार्क्स आया. सो ऐसा एनालिसिस करना. बाद में क्या करना है, हमारे टीचिंग का प्रॉब्लम क्या है, बच्चों का रिसीविंग प्रॉब्लम क्या है, हम जो प्रॉपर वे मेथड इस्तेमाल करें नहीं करें. सो ऐसा बहुत चीजें रहते हैं जी एवल्यूशन में. सो पूरा देखना पड़ता. खाली बच्चे के 25 मार्क्स एग्जाम कंडक्ट तो 10 मार्क्स आया, 15 मार्क्स आया, दैट इज नॉट दैट. दैट इज ओनली सम आइटम, दैट इज कॉल्ड द मेजरमेंट. आउट ऑफ कितने आया, आउट ऑफ 25 में 15 आया, आउट ऑफ 25 में 20 आया, आउट ऑफ 25 में 10 आया. खाली बोलने की जाए, लेकिन उसमें क्या करना, हम कंक्लूजन लाना. दैट इज जजमेंट. क्यों आए, क्यों ऐसा आए, क्यों ऐसा आए, पूरा क्लास के ऐसा है, उनका अलग ऐसे आए, एक सब्जेक्ट में ऐसा है, दूसरे सब्जेक्ट में कैसा है, ऐसा पूरा तरीका से हम जजमेंट करना है. नेक्स्ट एनालाइज, ब्रेकिंग डाउन इंफॉर्मेशन इनटू कंपोनेंट्स ऑफ पार्ट्स. सो आप इसके पहले भी बोले हम होल पार्ट्स को सेपरेट कैसे पार्ट्स करें तो एनालाइज बोलते. सो अप्लाइंग द फैक्ट्स, रूल्स, कॉन्सेप्ट, आइडियाज अप्लाई. सो जो अंडरस्टैंड होने के बाद, एक्टिव करने के बाद, एक्वायर करने के बाद जो रोजवारी जिंदगी में इस्तेमाल करते हैं ना, दैट इज एप्लीकेशन बोलते हैं. सो अप्लाइंग द फैक्ट्स जो उन्हें सीखे ना, और रूल्स, फार्मूला, रेगुलेशंस, व्हाट एवर इनमें कॉन्सेप्ट्स, जो कॉन्सेप्ट सीखते एंड आइडियाज. सो नया तरीके में, नया सिचुएशन में इस्तेमाल करना. నేర్చుకున్నటువంటి అంశాలని కొత్త పరిస్థితుల్లో కనుక వినియోగించగలిగితే దాన్ని ఏమంటామంటే అప్లికేషన్, అన్వయము అంటాం. అండర్స్టాండింగ్ ద వాట్ ద ఫ్యాక్ట్స్ మీన్ అండ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ జ్ఞాపకం ఉంచుకోవడం, పొందిన జ్ఞానాన్ని మనం చెప్పుకున్నాం కదా. రికగ్నైజింగ్ అండ్ రికాలింగ్, ఓన్లీ 2 items. द 2 are called specifications, recalling and recognizing. That means जो रिकॉल करना, सो याद रखना और पहचानना, बस इतना ही. दैट इज జ్ఞాపకంలో ఉంచడం అంటాం. సో this table, this analyze this concept, this frame, this hierarchy is divided by one of his student. So his name is Lauren Anderson in 1990s. कब डिवाइड करें ना,
1990s में क्या करे, 1956 में 1956 में डॉक्टर बेंजामिन एस ब्लूम बनाया। बाद में आफ्टर 90s में उसका स्टूडेंट, फॉर्मर स्टूडेंट ऑफ ब्लूम, उनका स्टूडेंट क्या करे, नाम क्या है जी, लॉरेन एंडरसन। उन्हें क्या करे, सो 21st లెర్నింగ్ సెంచరీ के बारे में, సో 21వ శతాబ్దానికి సంబంధించిన అభ్యసనంలో ఏ విధంగా ఉండాలి, 21వ శతాబ్దానికి సంబంధించినటువంటి నేర్చుకునే అభ్యసనము, లెర్నింగ్ ఎలా ఉండాలి అని ఊహించుకొని ఆ లాస్ట్ రెండింటి షిఫ్ట్ చేయడం జరిగింది, మార్చాడు. ఎవాల్యుయేషన్ లాస్ట్ తీసుకొచ్చి కింద పెట్టాడు, కింద ఉన్నటువంటి సింథసిస్ తీసుకొచ్చి కొత్త పెట్టి పేరు మార్చి క్రియేట్ పెట్టాడు. క్రియేట్, సృష్టించుట. నో సింథసిస్, instead of synthesis it changed the name, that is सृष्टिंचुटा, क्रिएट. सिंथेसिस के निकाल के उन्हें क्या करे, क्रिएट डाले और एवैल्यूएशन को एक स्टेप नीचे डाले. सो ऑर्डर चेंज्ड एज पर ब्लूम्स टैक्सोनॉमी, एज पर रिवाइज्ड ब्लूम्स टैक्सोनॉमी. फर्क है. एवैल्यूएशन इज द 6th पोजीशन, highest hierarchy of the cognitive domain is evaluation, whereas after revised Bloom's taxonomy, create is the highest hierarchy, and దానికంటే కొంచెం కింద వచ్చిందేమంటే evaluation, whereas evaluation is the highest hierarchy in the Bloom's taxonomy, but second highest priority is the in revised Bloom's taxonomy. So that we have to notice. So taxonomy of cognitive objectives, 1956, developed by Benjamin Bloom, means of expressing qualitatively different kinds of thinking, being adapted for classroom use as a planning tool, continues to be one of the most universally applied model. Next, provides a way to organize thinking skills into 6 levels. 6: knowledge, understanding, application, analysis, synthesis, evaluation. 6 levels, from the most basic to the more complex levels of thinking. In 1990s, Lorraine Anderson, former student of Bloom, revisited the taxonomy to reflect 21st century learning. As a result, a number of changes were made. Verbs are used to represent what the learner is to be to teach at the level. So now I'm going to show the what is the previous one, 1956 में. In 1956, what is given as per we know, knowledge, comprehension, application, analysis, synthesis, and evaluation. Whereas in 2001, after 90s, he revisited the taxonomy and he created the changed the taxonomy, that is called the revised Bloom's taxonomy. Savarinchana Bloom's Vargikarana. Remember, instead of knowledge is given the new word. Remember, comprehension, understanding the same, application is same, and analysis is same, but synthesis will gone top level and evaluation come down level. So these are the nouns, and change these all nouns into actions. That means verbs. All these left side are nouns. Jnanamu, avagahana, anvayamu, vishleshana, samshleshana, mulyankanam. But these comes under actions. So action nothing but verbs. Kabatti noun to verbs formula marneyam ante Bloom's revised taxonomy. So remember the name, please remember the words. Remember, understand, apply, analyze, విశ్లేషించుట అంటది. ఇక్కడ విశ్లేషణ, analysis is a word that which means విశ్లేషణ, whereas ఇక్కడ విశ్లేషించుట, apply, analyze, evaluate, create. So these skills are lower order thinking skills to convert into higher order thinking skills. Please understand thoroughly of the figure. You can understand whatever I said. Okay. So next one is, once again I'm remembering. So what is mean by remember? What is mean by remember? See, list. Whatever you learn the things, you have to list out and define. So we have to define, నిర్వచించాలి, and know, తెలుసుకోవాలి, and చెప్పగలగాలి. నేను చెప్తున్నా, recall and recognize. Common, there always it is common. Second one, understand. Cite, new example बोलना, और describe, వర్ణించడం, describe, వర్ణించడం, and outline, దాని గురించి మొత్తం చెప్పడం. Ask, question అడగగలగాలి.
See, ఒకసారి చూడండి వీటిని. Apply, organize, use, illustrate, act, analyze, examine, dissect. Dissect means మొత్తం ఏమంటారు పార్ట్స్ విడగొడతారు అన్నమాట. డిసెక్షన్ అంటే చూడరా ఇంటర్మీడియట్ లో బైపీసీ పిల్లలు చేస్తుంటారు. కప్పల్ని, పాముల్ని, ఎర్తువాముల్ని పట్టుకొని పోయారా, డిసెక్షన్ అంటున్నాను జనరల్ గా. కాబట్టి అంటే దాన్ని మొత్తం కోసేసి ఎక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకుంటారు కదా, డిసెక్షన్. సో అంటే అర్థమైంది. ఇక్కడ కూడా ఒక సమస్య ఇచ్చినప్పుడు దాంట్లో ఏమి ఇచ్చాడు, దత్తాంశం ఏంటి, సారాంశం ఏంటి, ఏ అంశాలు ఇచ్చాడు, ఇచ్చిన అంశాలు సరిపోతాయా లేదా సమస్య సాధనకు కొత్త అంశాలు కావాలన్నా, లేదా ఇంకెక్కువ బిహైండ్ థింకింగ్ బాక్స్ అంటాం, అంటే ఇంకెక్కువ వేరే ఇంకే అంశాలు తీసుకురావాలన్నా ఎలాంటి ఫార్ములా వాడాలి, ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలి, వచ్చిన ఆన్సర్ని ఎట్లా ఫలితాలను ఎట్లా మనం సరిచూడాలి, అంచనా ఎట్లా వేస్తాము, ఆల్ దీస్ కమ్స్ అండర్ అనాలిసిస్. ఇట్స్ ఎ బిగ్ క్వాలిటీ నాన్న. అండ్ ఇన్వెస్టిగేట్ ఇస్ ఎ వర్డ్, ఇన్వెస్టిగేట్. సో జస్ట్ లైక్ సిబిసిఐడి, ఓకే, క్రైమ్ పీపుల్ దే విల్ ఇన్వెస్టిగేట్. సో ఎందుకు అట్లా అయింది, ఎలా అయింది, ఎప్పుడు అయింది, ఎక్కడ అయింది, ఎవరెవరు అయినారు, ఎందుకు అట్లా అయింది, ఆల్ దిస్ ఇస్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్ అన్నాం. ఆర్డర్, ప్రయారిటీ వైజ్. ఆర్డర్ మీన్స్ ప్రయారిటీ వైజ్. సో నెక్స్ట్ కంపేర్, పోల్చడం నాన్న. క్రిటిక్ నేను ఎప్పుడు మనం క్రిటిక్ అంటే ఏంటన్నా, వెదర్ ఇట్ ఇస్ గుడ్, వై ఇట్ ఇస్ గుడ్, వెదర్ ఇట్ ఇస్ బ్యాడ్, వై ఇట్ ఇస్ బ్యాడ్, సో వేర్ ఇస్ ద బ్యాడ్ సిచ్యువేషన్. సో యూ హ్యావ్ టు క్రిటిక్. అంటే మన యొక్క ఒక వ్యక్తి పైన అంటే సబ్జెక్టివిటీ ఉండాలండి. ఇక్కడ మంచి వినండి పిల్లలు ఒక మాట. సబ్జెక్టివిటీ అంటే వస్త్రాశ్రయము అంటున్నాను. అంటే ఒక మనిషిని చూసి జడ్జ్ చేయరు నాన్న. అంటే నిష్పక్షపాతంగా వితౌట్ ఎన్ని మన ఒకరి మీద ఇంటెన్షన్తో పెట్టుకోం కాకుండా కరెక్ట్ కనుక చెప్పగలిగితే, అందుకని ఏ క్రిటిక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అంటాం. అంటే ఒక మనం మంచి చేస్తుంటే మెచ్చుకొని, తప్పు చేసినప్పుడు తప్పురా అని చెప్పగలిగిన వాడే మంచి ఫ్రెండ్. అట్లా ఉండాలి, క్రిటిక్గా ఉండాలి. అంతే తప్ప నువ్వు చెడ్డ చేసినా కూడా ఏం కాదు చేయపోరా అని చెప్తే వాడు ఈజ్ నాట్ ఎ గుడ్ ఫ్రెండ్. ఈజ్ నాట్ ఎ ఫ్రెండ్, గుడ్ పక్క పెడదాం. ఫ్రెండ్ అన్నప్పుడే అర్థం ఏంటి, ఈజ్ ఎ క్రిటికల్ ఉండాలి. ఈవెన్ వైఫ్ కూడా అంతే, భర్త కూడా ఉండాలి అంతే. అండ్ టెస్ట్ means we have to test it. And recommend, so based on the results we have to recommend. एक बच्चा है अम्मा मेरे पास, उन्हें कंप्यूटर अच्छे तरह से इस्तेमाल करते हैं अम्मा, उनको क्या बोलना, अरे बाबू learn some new techniques, learn some new languages and improve yourself. You can go abroad or you can go some other best companies, international companies, multinational companies, MNCs అంటాం, MNCs, multinational companies. So because you have the skill, so you get good job. So that is the recommendation. Based on our critic, we have to recommend the people also. You are good at science, you are good at maths, you are good at drawing, you are good at singing. So we have to decide, but recommend. And last but not least, it is a higher order objective in cognitive domain, that is design. So नया तरीके से डिजाइन करना चाहिए. एक बच्चा क्या करते हैं, एक स्लाइड बनाते हैं, लेकिन दूसरा बच्चा थोड़ा इस्तेमाल करके अलग अलग कुछ कलर्स डालते, और तीसरा बच्चा कोई फोटो से इंसर्ट करते, और चौथा बच्चा क्या करते, ऐसा उनको जो मन में आते हैं ना, वो क्रिएशन में इम्पॉर्टेंट, डिजाइन. सो वी हैव टू डिजाइन न्यू थिंग्स. कैसा आती है डिजाइन, जो कपड़ा में डिजाइन आते हैं, जो शीट्स में डिजाइन आते हैं, कहाँ भी नया डिजाइन आ रहे हैं, इवन टेम्पलेट्स, इवन दो आवर स्लाइड्स आल्सो डिजाइन आते हैं. सो कैसे आ रहे हो, बिकॉज ऑफ द इंटेलेक्चुअलिटी, their thought process, their imagination. Okay, this is higher order skill, this is called higher order skill. So produce, जो डिजाइन मन में आने के बाद उसको प्रोड्यूस करना चाहिए. इमेजिन, you have to imagine power. And invent, नया चीजों को, नया तरीकों को, नया नॉलेज को इन्वेंट करना चाहिए. So these are the higher order, that's called the create, సృష్టించాలి. So these are the some things regarding Bloom's revised taxonomy. Thank you, my dear trainees. If you have any queries or doubts regarding today's session, I will. Yes, please.